మర్యాద ఇస్తలేడు, ఈ చార్మి కూడా మర్యాద ఇస్తలేదు. నువ్వు హైదరాబాద్ స్టైల్ ఇక్కడ మాట్లాడితే సెట్ కాదు. అత్తగారింటి కాడ తల్లిగారింటి కాడ ఉన్నట్టు నడుస్తుందా? బావని బావా అనాలా, అక్కని అక్క అనాలా, అత్తమ్మని అత్తమ్మ అనాలా? అరే మీ అన్నదమ్ముడు నీకు ఇత్తలేడు, నువ్వు వేస్ట్గానే ఉన్నట్టున్నావు. నవ్యకున్న ఓపిక చార్మికి లేదు. అన్న కళ్ళ కనబడతలేడా నీకు? హైదరాబాద్ పిల్లని చేసుకున్నామని కొంచెం అట్లా నీకు కామెంట్ పెట్టిదా నేను అంటలేను, నాకు కూడా అనిపిస్తుంది. చెప్పింది వేరు, వాళ్ళు చూసింది వేరమ్మా. ఎవరైనా కన్నతోటి చూసిందే నమ్ముతారు. అన్న ఇట్లా నువ్వు మాట్లాడితే నాకు నిజంగా బాధ అనిపిస్తుంది అన్న. ఎందుకు ఎడుతున్నావు? నాకు అన్ని కామెంట్స్ చేసినా కూడా నాకు బాధ అనిపించలేదు, కానీ ఇప్పుడు కూర్చోబెట్టి ఇట్లా అడుగుతుడు చూడు, అది గణేష్కి నేనే ఇందాకనే తినిపించిన. ఏళ్ళు కట్ అయిందంటే నేను తినిపించిన ఆయనకు అన్నం. ఇప్పుడు ఎందుకు చెప్పు ఏడుచుడు? ఇది ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. అయితే మొన్న ఒక ప్రాంక్ తీసినాం కదా, మన రొట్టెల కోసం లొల్లి పెట్టుకున్న శివాజీ అని. అందులో చాలా కామెంట్స్ ఏమొచ్చినాయి అంటే, రంజిత్ అన్న శివాజీకి అంటే నాకు అన్నకిచ్చే రెస్పెక్టు ఇవ్వడం లేదని, ఇంకా చార్మి కూడా బావకిచ్చే రెస్పెక్టు ఇవ్వకుండా మాట్లాడుతుందని చెప్పేసి అన్ని కామెంట్లు దాదాపు అవే వచ్చినాయి. అందుకే అవన్నీ ఇప్పుడు క్లియర్ చేయబోతున్నా. ఏ విధంగా అంటే, రంజిత్ గారిని చార్మిని పిలిచి ఫేస్ టు ఫేస్ మాట్లాడతా, వాళ్ళు ఏమంటారో మీరే చూడండి. వట్టిగా పిలిచి మాట్లాడితే వీడియో అని తెలిసిపోతుంది కదా, అందుకనే ఇగో ఒక థమ్స్అప్ తెచ్చిన. మెల్లగా ఇది దాగుదాం దా అని చెప్పేసి ముచ్చట్లు పెట్టి అడుగుతా. ఇక ఏమేం రిప్లై ఇస్తారో మీరే చూడండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? అమ్మకు కూడా తెలిసే, ఎందుకంటే నేను ఒక్కొన్ని అన్నిగానే మాట్లాడలేను కదా. అక్కడొక కెమెరా ఇక్కడొక కెమెరా సెట్ చేసిన. ఇప్పుడు పిలుద్దాం రంజిత్ గారిని, చార్మిని కూడా పిలుద్దాం. రంజిత్ రంజిత్ సరే రారా. ఒక్క బుక్కకే కుతిక పడుతుంది. ఇడ్రా, ఈ థమ్స్అప్ ఉందా? చార్మిని కూడా వినరా? వాళ్ళు తాగద్దు తెలుసే కానీ పిలు. అందరు ఈయన కూర్చున్నారు, కూర్చుంటుంది సోబత్కి. నిద్రతుందా? పడుకున్నారు. ఇదేమన్నా చలికాలం అమ్మ? పాప పడుకుందా? థమ్స్అప్ తాగు. అద్దం వాళ్ళకు మనం కొట్టుకోరా, దానికి కొంచెం అంత తాగని తాగు. పాప కానీ దాన్ని బట్టి తాగు, నీ ఇష్టం ఉండదు. 2 బుక్కలు అయినా కొద్ది తూర్తి. నవ్య తాగుతూ తాగండి, నవ్వి తాగుతావని అద్దు. అందరు ఒక తీరు ఉంటారా? కొంతమంది గట్టి చెత్తలు ఉంటాయి, కొంతమంది పడని చెత్తలు ఉంటాయి. అట్లా అనుకోవద్దు. అయ్యో తాగుతుంది. గ్లాసెస్ కడుపులో తింటుంది. ఎందుకు? 3 తాగితే అట్నే తాగితే అయిపోతుంది. బుక్కడంతా మన క్లాస్ ఇచ్చుడు. ఇది ఆ చెత్త నవ్య ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకోరు. ఎందుకు చెప్పన్నా, ఎక్కువ రోజులు దోమలు అవి ఇవి తయారైతాయి. ఎప్పుడప్పుడు వారు వేస్తారని ఇంకా చెప్తుంది కదా, అంతా కలిపి
చెత్త ఉంచద్దు, రోజు రోజు పడేయాలి. ఇంకా ఉయ్యాల పాప అక్కడ ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది. ఎవరైనా నచ్చినా కానీ మంచిగా ఉంది ఇల్లు అనాలి. అమ్మా ఇంకా కలరు సూనె ఎత్తే కొద్దిగా మంచిగా ఉంటుంది కానీ అది తినక ముందు అయితే కొద్దిగా తాగుతుంది. ఇప్పుడు అన్నం తినబడుతుంది. అన్నం థమ్స్అప్ తాగితే అన్నం పడదు. అమ్మా మొన్న ఒక ప్రాంక్ విషయం గుర్తుందా? ఏది రొట్టెల కోసం లొల్లి పెట్టుకోలేదా? అలా అన్ని కామెంట్లు ఏమొచ్చినాయి చెప్పన్నా. రంజిత్ గాడు నాకు మర్యాద ఇస్తలేడు, ఈ చార్మి కూడా మర్యాద ఇస్తలేదు. వాళ్ళు అన్నుడు కాదు కానీ నాకే బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు అన్నది కూడా కరెక్టే అమ్మ. అన్నగంట మర్యాద ఇస్తలేవు. ఇప్పుడు వాళ్ళే అన్నారు ఎక్కడికన్నా పోతే వేరే వేరే ఎట్లా అనుకోవాలి? ఒకటి కాదు రెండు కాదు, 100 కామెంట్లు అవి ఏమనచ్చినాయి తీసి పారేసినట్టు మాట్లాడుతుండు. అన్నకిచ్చే రెస్పెక్ట్ అన్నకి ఇస్తలేడు, వదనకి ఇచ్చే మర్యాద అటు ఇస్తలేడు. ఇదా కూడా అట్లా ఎందుకు ఎత్తున్నారా మొదలు? నేనేం చెప్తున్నా, నేనేం చెప్పమ్మా? అత్తమ్మ ముందరికి వచ్చి మాట్లాడతారా ఇంకొక వెళ్ళి మాట్లాడతారా? వాళ్ళు కామెంట్ చేసిరని అది ఇదని కాదు, అది ఈయనకి తెలాల. నా తమ్ముడు వేసింటోడు ఎప్పుడు ఎట్లా మాట్లాడతారు అది అని చెప్పి ఈయనకి తెలాల. నేను ఎప్పుడు అదే విధంగా మాట్లాడతాను, అంటే క్లోజ్గా ఉంటాను అన్నట్టు. నేను అన్నతో ఒక ఫ్రెండ్ లెక్క, అంటే అన్నదమ్ముల లెక్క కాకుండా ఒక ఫ్రెండ్ లెక్క అయితే ఇట్లా క్లోజ్గా ఉంటాను. దాన్ని వాడేమో వాళ్ళు కామెంట్ పెట్టిరని చెప్పి వాడు అట్లా అనమాట. నువ్వు కామెంట్ పెట్టిరని నేను అంటలేను, నాకు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు నేను వయసులో పెద్దోళ్ళని, అందరు అన్నదమ్ముళ్ళు ఎట్లా మర్యాద కొంచెం అన్న అసలు ఓడోయుడు నా దోస్తు గాడు అన్న ఫీలింగ్ ఉందంటే తీసేసి మళ్ళీ ఏముంది. వీడు ఏం చేసిందంటే రొట్టెలు కావాలి, నాకు రొట్టెలు కావాలి, వారం రోజుల నుంచి చెప్తున్నా రొట్టెలేవి 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 అంటారు. రొట్టెలేవంటే నేనేమన్నా వారం రోజుల నుంచో చెప్తున్నావు కానీ అలాగేమన్నా శాతం అవుతుందారా? వాళ్ళకి శాతం అయితే చేయకపోతున్నాయినా, నువ్వు ఎందుకు ఒకటి ఎందుకు కొడుతున్నావు నడు అంటే వాడేమో గిన్నెలు బోకలు అవన్నీ ఎత్తేవంటే ఎత్తైతే ఆ టైంలో వాళ్ళకన్నా కోపం రాదమ్మా. కోపం వచ్చేనారా ఇక్కడి నుంచి చెప్పి నేనన్నా ఇంతే, ఇంతకు మించి ఏమనలేదు. ఒక చిన్న పోరం లెక్క బేరిచ్చినావు అన్నట్టు అని కలుపు అనిపించింది. అరే చిన్న పోరం లెక్క అంటే చూసేటోళ్ళకి సుఖ కలుపు అనిపించింది, ఆయన సుఖ కలుపు అనిపించింది. అట్లా అంటారా మరి? అరే అమ్మ, నేను రెస్పెక్ట్ ఇయ్యనట్టు కాదు, ఏం కాదు. నా గురించి ఆయనకి తెలుసు, ఈ తమ్ముడు ఎట్లుంటాడు ఏం కథ అని చెప్పి వానికి తెలుసు. తెలుసు కాదు నువ్వేమన్నావు? ఏమన్నా ఎంత అన్నా కానీ నువ్వు అనుకుంటా భావననుడు అట్లా నీరు అని వెళ్తారు ఇక్కడ అందరూ. నువ్వు హైదరాబాద్ స్టైల్ ఇక్కడ మాట్లాడితే సెట్ కాదు బావా. ఇక్కడైనా కాదు, నేను ఎక్కడైనా ఈవెన్ మా పేరెంట్స్కి అయినా ఆఖరికి ఎందుకు మా పాపకే నేను ఎప్పుడు కూడా ఆమె అని వచ్చేస్తుంది. అట్లా అని చెప్పి నేను పాపని తక్కువ చేసినట్టు అనుకుంటాను. అత్తగారింటికాడ ఒక రకంగా ఉంటారు, తల్లిగారింటికాడ అత్తగారింటికాడ తల్లిగారింటికాడ ఉన్నట్టు నడుస్తుందా? బావని బావా అనాలా, అక్కని అక్క అనాలా, అత్తమ్మని అత్తమ్మ అనాలా? అమ్మతో మాట్లాడినట్టు మాట్లాడతావా? అదేందక్క నువ్వు కూడా అట్లనే అర్థం చేసుకోకుండా మాట్లాడతావు. ఇంతకు ముందు ఇన్ని సంవత్సరాలు అక్కడ పెరిగినా కాబట్టి అదే లాంగ్వేజ్ వస్తుంది. అక్కడిది ఇక్కడ రావడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఒకటే సంవత్సరం మారాలంటే ఎట్లా? ఇది నాకు చెప్పలే కదా మీరు స్టార్టింగ్ కూడా ఇట్లా అని చెప్పి చెప్పలేదు. చెప్తే నేను స్టార్టింగే మార్చుకుంటుండే. ఇప్పుడు నేను ఒకళ్ళని చూసి ఒకళ్ళు మారాలిరా. ఇప్పుడు నేను ఇప్పుడు ఎట్లా మాట్లాడతా? రంజిత్ స్టార్టింగ్ నుంచి అంటే ఇప్పుడు చెప్తే మారుతా అదే మరి. ఇప్పటి నుంచి మారుతాను, ఫస్ట్ నుంచి అంతా ఇసి పెట్టాలి. నాకు ఎక్కడ బాగా అనిపిస్తుంది అంటే అమ్మ ఇంట్లోనే ఇంత ఘోరంగా తీసుకుపారేస్తుర్రు, మర్యాద ఇస్తలేరు. పెళ్ళిళ్ళకు అటు ఇటు పోతే నాకు ఎంత బాధ ఉండాలి. అక్కడిక్కడ కలిసినా కానీ వాళ్ళు వీళ్ళు నేనేం మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని అంటారు, నేనేం మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. నాకు మర్యాద ఇస్తలేడు అని నేనంటే ఏదేదో సోది అయిపోవట్టే. అట్లా ఎందుకు చెప్తున్నావు మరి?
నేనేం చేస్తలే అమ్మా. అన్నని బాధ పెట్టు, నీకు అవసరం మరి. వాళ్ళు కామెంట్లు పెట్టిరని చెప్పి వీళ్ళు నన్ను ఇట్లా అన్నట్టు తప్పమ్మా. నా గురించి అని తెలుసమ్మా, నేను ఎప్పుడు ఎట్లా మాట్లాడుతుందో తెలుసు. కామెంట్లు పెట్టుడు కాదు, ఆయనకు బాధ అనిపించింది. ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా చేస్తా, బయట ఉన్నప్పుడు ఎట్లా చేస్తా అని చెప్పి మనకు తెలుసమ్మా. తెలుసు అంటున్నావు, నువ్వు తెలుసు అంటున్నావు, ఆడేం మాట్లాడుతున్నావు మరి? ఇట్లా మాట్లాడి నాకు నచ్చలేదు, పబ్లిక్ నచ్చలేదు, నాకు నచ్చలేదు, నాకు రెస్పెక్ట్ ఇస్తలేడు, ఎటన్నా పోతే మంచిగానే సెట్ అని ఏమంటారు? అరే మీ అన్నదమ్ముడు నీకు ఇస్తలేడు, నువ్వు వేస్ట్గానే ఉన్నట్టున్నావు, మేమేంది ఇచ్చేది అని అంటారు. నువ్వు వేస్ట్గానే ఉన్నట్టున్నావు, నువ్వు గొప్పని లెక్క లేవు, నీ మాట పలుకుబడి లేనట్టుంది, అన్నదమ్ములే వీనంగా తీసేస్తురా అని నా ఇల్లు ఉంటుందమ్మా అంటుండు. ఏం సాగన చెప్తావు చెప్పిగా. నాన్న నేను తక్కువ వేసుకుంటానమ్మా, నువ్వు భలే మాట్లాడుతున్నావు. ఇప్పుడు తక్కువ వేయందే అన్ని కామెంట్లు వస్తాయారా? ఒకటంటే తీసి పెట్టు. అన్ని కామెంట్లు ఎందుకు వస్తాయి? అన్ని కామెంట్లు నీకు కూడా తెలుసా? అన్ని కామెంట్లు వచ్చినా నేను బాధపడలేరా? కానీ ఆ కామెంట్లు వచ్చినాక కూడా నువ్వు వాళ్ళకి రిప్లై చేయకుండా నా తమ్ముడు అసంటోడు కాదు, వేసింటోడు కాదు అని చెప్పి చెప్పకుండా కామెంట్లు అట్నే ఉంచిన చూసినా, దానికి నాకు ఇంకా ఎక్కువ బాధ అనిపించింది తెలుసా. ఇప్పుడు ఎంతమంది రిప్లై అవుతావు? ఒక్కళ్ళకు రిప్లై ఇస్తాడు, అట్లా 100 మంది పెడతారు కాబట్టి వాళ్ళందరికీ ఎట్లా సమాధానం చెప్పాలి అంటున్నావా? అన్న ఇగో కాదు బావా, మీరే ఒకప్పుడు ఇట్లా కామెంట్స్ గురించి వస్తున్నాయని చెప్పి నేను బాధపడ్డప్పుడు కామెంట్స్ పట్టించుకోవద్దు అని చెప్పి నాకు ధైర్యం చెప్పారు. ఇప్పుడు మీరు అవే కామెంట్స్ పట్టించుకొని ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు. అవి ఎలాంటి కామెంట్లు? కొంచెం ఈ మాట కరెక్టే. చార్మికి కొన్ని మాటలు బగ్గొచ్చినాయి. ఇట్లా అత్తమ్మని ఇట్లా చూసుకుంటలేదు, బావకు ఇత్తలేదు, ఇల్లు ఇత్తలేదు, అత్తమ్మకి ఇత్తలేదు, కొంచెం పొగరుగా కనబడుతుంది, కొంచెం నవ్వేకున్న ఓపిక చార్మికి లేదు. ఇప్పుడు నిన్న ఇలా పెట్టిన ఈడియస్ అన్నారు పని చేస్తలేదు, ఏం చేస్తలేదు అని అంటారు. అన్నప్పుడు మీరు కొద్దిగా ఆలోచించండి. కాదత్తమ్మ, ఇగో నేను పని చేస్తున్నా కదా, చేయకుండా అయితే ఏ కూడా మీరు ఇద్దరైతే సమానంగా చేస్తున్నా కదా, చేస్తున్నా కూడా కామెంట్ మళ్ళీ అట్లనే వస్తుంది. వాళ్ళకి తెలియదు కదా నేను చేస్తున్నా చేయట్లేదు అని చెప్పి. నవ్య పని ఏయంగా తీసిన వీడియో మరి చార్మి పని చేయంగా సుఖ వీడియో తీస్తే అయిపోతుండే కదా. నేను అడగలేదు, పెట్టలే, ఆ వీడియో పెట్టలే బాగా. అప్పుడు మీరు బోనం వేసి వెళ్ళారు కదా, వచ్చే వరకు ఇల్లు తుడిచింది ఎవరు కడిగిందంతా నేనే మరి. అది పెట్టలే సార్, నేను దాని కూడా నేను అప్పుడు అడిగినా బాబా, అడగలే పెట్ట వీడియో విషయంగానే పెట్టినావు కానీ చార్మి ఏయంగా ఈ పెట్టలేదు. కామెంట్లు వచ్చినాయి ఇవాళ గణేష్ చదివిండు, ఎట్లా వచ్చినాయిరా కామెంట్లు చూడని అన్న అంటే చార్మి మీదకి 2-3-5 ముచ్చట్లు వచ్చినాయి. ఒకరు ఎత్తుంది, ఏం పని చేస్తలేదు, ఏం పాట చేస్తలేదు, అది మాకు నచ్చలేదు, నవ్యనే పని చేస్తుందంటే నవ్య కాదు చేసేది, ఇద్దరు సమానంగా ఎత్తురు. ఈ పిల్ల ఒక్క పని చేస్తే ఆ పిల్ల ఒక్క పని చేస్తుంది అన్ని కనిపెడుతున్నా, సరి సవం కనబడుతున్నకు లే. నేను ఎప్పుడు చూసినా కానీ అదొక్క పని చేస్తే అది అన్నం ఆడితే ఇది కూర ఆడుతుంది. ఒకళ్ళు బట్టలు వెండితే ఒకళ్ళు ఇల్లు కడుగుతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, సమానంగా ఉన్నది. కానీ చార్మి పని బయట పడతలేదు, నవ్య పని బయట పడుతుంది. అట్నే కామెంట్ చేస్తారు కానీ ఇప్పుడు నేనేం ముచ్చట మాట్లాడితే మళ్ళీ నువ్వు ఎక్కడికైనావమ్మా? నాకు మాట్లాడితే నువ్వేమో ఆ బోర్ల గురించి ఇటు వీళ్ళకు మళ్ళీ వీళ్ళ సంగతి అలసుకు అట్లా అనుకుంటారు కావచ్చురా. అట్లా పెట్టిన దానికి నువ్వు బాధపడద్దు, ఫీల్ కావద్దు, అన్నిటికీ అట్లా బాధపడితే ఎట్లుంటదిరా? నాకు అనిపిస్తుంది వాళ్ళ గురించి ఇప్పుడు చదువుకుంటా చెప్తున్నా నాకు వీళ్ళు గిట్లా అన్నారు అని. బాగా ఒకటి, నేనైతే మీకు ఇట్లా అనాలి అట్లా అనాలి అయితే నేను ఎప్పుడు అట్లా అనుకోలేదు, నేను రెస్పెక్ట్ ఇస్తా. కానీ ఏంటంటే నేను పెరిగింది వేరే రకంగా, హైదరాబాద్లో సిటీ అమ్మాయి అంటారు కదా, సరే పెరిగినా నేను అట్లనే పెరిగినా, కానీ ఇక్కడికి వచ్చి నేను మారుతున్నా కదా, అట్లనే అయితే లేను కదా. అయ్యో నేను సిటీలో ఉన్నా, నేను ఎందుకు జల్దీ లేవాలి, నేను ఎందుకు ఈ పని చేయాలి ఆ పని చేయాలని ఒక్కోసారి నేను అన్నాను. మరి ఓన్లీ ఏంటంటే మీరు అనే దగ్గరే నువ్వు అంటున్నా, అది నేను అక్కడ అలవాటు అయిపోయింది అందరికి. నేను అట్లా అలవాటు వేరే బంధం అనిపిస్తుండొచ్చు కాదు. ఇప్పుడు నువ్వు అనే ఇప్పుడు కూడా వచ్చింది. మీరు ఇప్పుడు నా పాపకు కూడా నేను ఆమె వీడియోలో కూడా అప్పుడప్పుడు ఆమె అనుకుంటూనే అంట, అట్లా అందని చెప్పి నేను పాపను దూరం చేసినట్టు కాదు కదా. కాదు కానీ నువ్వు చెప్పిందే చెప్పు, ఇప్పుడు నిన్ను వాళ్ళు మాట్లాడమంటారు కాదురా. చిన్న పెద్ద అన్ని పట్టించుకొని గొడవలు పెట్టుకుంటే ఎట్లుంటది నాన్న? అరే అన్న, అరే నువ్వు ఎందుకు మాట పుసుకొని ఎందుకు ఇష్టపడతావు? అరే అమ్మా, అన్న కట్ల కనబడతలేడా నీకు? కాదమ్మా, ఇప్పుడు మన వదిన మేనా వదిననే మేన మడదలే హైదరాబాద్ పిల్లని చేసుకున్నామని కొంచెం అట్లా నీకు అరే పల్లెటూరులము అని అట్నే ఉంది అచ్చ ఫీల్.
వాళ్ళు అన్నారని చెప్పి నువ్వు కూడా అట్లా అంటే ఎట్లారా? నువ్వు వాళ్ళకి చెప్పాలన్నా మేము ఎలాంటి వాళ్ళమో, కానీ నువ్వు కూడా ఇట్లా మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారా? ఎలాంటి వాళ్ళం అంటే వాళ్ళు ఇంట్లో వచ్చి చూడరా, చెప్పింది వేరు వాళ్ళు చూసింది వేరమ్మ. ఎవరైనా కన్నతోటి చూసిందే నమ్ముతారు. ఇప్పుడు నేను ఎంత మా వాళ్ళకి ఇట్లా గింత మంచి చేసిరు, గింత మంచోళ్ళు అట్లా ఇట్లా 100 రకాలుగా చెప్పు, చేసింది వాళ్ళు చూసిరా? ఏదో వట్టి మాటలు చెప్తురు కావచ్చు అన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. అన్న ఇట్లా నువ్వు మాట్లాడితే నాకు నిజంగా బాధ అనిపిస్తుంది అన్న. బాధ అనిపించదు కదా, పద్ధతి అంటే మార్చుకో. అన్న బాధపడ్డప్పుడు ఆ పద్ధతి మార్చుకోవాలి. ఇగో వీడియో తెస్తున్నాను తెలియదు, వాడట్లా చేసుడు నాకు కోపం వచ్చి అట్లా ఇట్లా మాట్లాడినా కానీ అంతకు మించి నేను ఏం మాట్లాడలే, ఏం పొగరు చేయలే అన్న. వాళ్ళకి ఎట్లా కొట్టిందో నాకు తెలియదు అన్న, నేను నిజంగా చెప్తున్నాను. నేను ఇంకేమనలేరా, నేనేమన్నా అని చెప్పి వాళ్ళు అన్ని కామెంట్లు పెట్టారు, నువ్వు దానికి నన్ను ఇట్లా అడుగుతున్నావు ఏందన్నా? నువ్వుసుక మాట మాట కొడి పట్టకురా. నాకు బాధ అనిపిస్తుందంట. మన అంతమంది అన్ని కామెంట్లు పెట్టిరు, అక్కడ బాధ అనిపించింది. మళ్ళీ ఎక్కడ అంటే వాళ్ళు నేను మళ్ళీ చదివిన, మళ్ళీ వీడియో చూసిన, ఎన్ని డిలీట్ చేసినా కానీ ఇంకా చూసిన కొద్దీ బాధ అనిపిస్తుంది. నా బాధ ఎటు పోవాలి? ఒక్క మాటను, మేము 8 మంది అక్క వెళ్ళాం. మా పెద్ద అక్కని నేను ఏమనంట, అక్క ఈ ట్రాయ్ అంట, అత్తుననే అంటది. ఇంకో అక్క నీ ట్రాయ్ అక్క అంట, కుసోయ అక్క అంట. అట్ట అనంది మనసు పట్టది, అనుబంధం అట్లాంటిది. అన్నదమ్ములైనా అక్క చెల్లెల్ని అతికారంతో వెళ్తారు. కాకపోతే నా కుటుంబమే కదా, నా అన్నదమ్ముడే కదా, నా అక్కనే కదా, నా చెల్లెనే కదా అన్నట్టు ప్రేమకు వెళ్తారు తప్ప అహంకారంతో కాదు, పెద్దరికంతో కాదు. నువ్వేమనుకుంటావు అంటే అహంకారంతో వెళ్తుండొచ్చు, అది గొడవలు అరే ఏం మాట్లాడుతున్నారు అంటే అది తప్పు. కాకపోతే గౌరవంగా అంటుండు అంతే అమ్మ. నేను గౌరవంగా అంట, ప్రేమగా అంట, కానీ నా మనసులో ఒకటి నిన్ను తక్కువ అంచనా వేయాలి, ఏడు అన్ననే కానీ పెద్ద చేస్తున్నా అన్నట్టు నేను కోపంగా మాట్లాడాలి అని చెప్పి ఏం ఉండదు. ఇదే మాట ఒక్క మాట వినరా. మొన్న పెద్దమ్మ ఏమన్నది గుర్తున్నా, ఫంక్షన్కి నువ్వు పోతే జోక్స్కు దీన్ని ఇట్లా అంటే ఏమంటుంది అని ఏమన్నావు ఇప్పుడు అని అంటున్నావేందే, నేను పెద్దదాన్ని అని అంటున్నావేందే అంటే మాకేళ్ళంతా నవ్వీరు. అక్క అనద్దా అంటే చెల్లె నువ్వేమంటావో అని నేను అన్నా కానీ నేను రిజల్ట్గా అనలేను చెల్లె. అక్కేళ్ళంటే నాకు సంతోషమేమో కానీ బాధ ఏం లేదు చెల్లె, మనం ప్రేమనే అట్లాంటిది అని అన్నది. ఇప్పుడు అమ్మ నువ్వు అట్లా అంటున్నావు కరెక్టే. ఇప్పుడు నన్ను గౌరవంగా అంటుండో, ప్రేమగా అంటుండో, ఎట్లా అంటుండో అది నేను అర్థం చేసుకుంటా, నాకు అంత ఉన్నది కావచ్చు. కానీ బయట వాళ్ళకు ఎట్లా అర్థం చేసుకుంటారు? బయట వాళ్ళు చెప్పాలి బావా. నాకైతే ఎందుకు ఎడుతున్నావు? ఇది ఒక్కటే కామెంట్లే కదమ్మా, నిజంగా మస్తు బాగా అనిపిస్తుంది. ఎందుకు ఎడుతున్నావు? వాళ్ళు మస్తు పెడుతుర్రు. ఏంటంటే ఇది హైదరాబాద్ పిల్ల ఉన్నది. వాళ్ళు ప్రేమతోనే ఏ మాట చెప్పినా వాళ్ళ సుఖం మన కుటుంబం లెక్కనే ప్రేమతోనే మాట్లాడతారు. కానీ నువ్వు సీరియస్ ఎందుకు తీసుకుంటున్నావు? నన్ను సుఖం మస్తు అన్నారు, నేనేమన్నా అనుకోను. ఒకళ్ళ చెడుకు కొట్టచ్చు, ఒకళ్ళ మంచికి కొట్టచ్చు. అనేటోళ్ళ సుఖం మన మంచి గురించి చెప్తారు కదా వాళ్ళు. అన్న ఒకటి అన్న చెప్పేయండి కాదు, నాకు అన్ని కామెంట్స్ చూసినా కూడా నాకు బాధ అనిపించలే. కానీ ఇప్పుడు కూర్చోబెట్టి ఇట్లా అడుగుతుడు చూడు, అది తెలియదా బాబా మా గురించి? బయట వాళ్ళకి చూసేటోళ్ళకి అర్థమైతలేదు కదా. నేను ఒక మాట చెప్తే తింటావా? అబ్బా అన్నని తమ్ముడిని అన్న అన్నలు ప్రేమతో ఎంత ఉంటురు చూడు, ఎంత గౌరవంగా ఉంటురు, ఎంత మర్యాద ఉంటురు. ఇప్పుడు గణేమ్మ సుఖ గని నిన్ను అరే అంటాడు, ఈయనేమంటాడు అరే అటువారా, అది అన్ని ప్రేమలే. పెద్దవాళ్ళకు బాగా పెద్దవాళ్ళకు అరే అంటే నచ్చదు, అన్నములు అరే అరే అనుకోరు కొందరు, అట్లా వాళ్ళు అపార్థం చేసి అనుకోరు. కానీ మీ ప్రేమలు అనుబంధాలు అట్లాంటివి కాబట్టి మీకు నడుతుంది అనుకోరు, గౌరవం అనుకోర్రి. ఒక్కటి కాదమ్మా, ప్రతి ఒక్క దాంట్లో ఏంటంటే నువ్వు ఎందుకు ఎడుతున్నావు? దీనికి చిన్న మాట దుఃఖానికి వస్తావు. కాదు, బైక్ ది వీడియో పెట్టినాం కదా మనం, అందులో ఒక కామెంట్ ఏమొచ్చిందంటే చార్మీకి ఇవ్వద్దని చెప్పిందేమో అని కూడా కామెంట్ వచ్చింది, అంటే గణేష్కి.
నేనెందుకు అట్లా అంటా ఒకవేళ అయ్యో గణేష్ కి నేనే ఇందాకనే తినిపించిన ఏల్ కట్ అయిందంటే నేను తినిపించిన ఆయనకు అన్నం అవి చూసి అదే రాంగా నీ విలువ అర్థమవుతుంది నువ్వు మన ఎందుకు ప్రేమలు ఎడుతున్నావు అమ్మా ఒక్క మాటినమ్మా మన ప్రేమలు మన దాంట్లో ఉంటాయి నువ్వు ఇవన్నీ చేసింది ఇప్పుడు నువ్వు నీ మనసులో ఏం లేదు వాళ్ళు బైక్ 100 సార్లు తీసుకపోయినా నీకేం అనిపించదు ఒక్కొక్కరికి ఉంటది వాళ్ళు అది ఊహించుకొని చార్మి కూడా ఇస్తుంటదే బైక్ ఈమె ఇద్దరిది కావచ్చు ఆ ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు మడిదికి ఏం కాటైంది అన్నం తిని రాదు రాసుకోరాదని రికార్డు రాసిచ్చింది అన్నం తినబెట్టింది ఇట్లుంటాయి ప్రేమలు ఇంతకు ముందు ఏమన్నది గుర్తేనా గని నీకు ఏలుకు ఇట్లా కలిగింది కదా పొద్దుగల నీ ఎగ్జామ్ నేను రాస్తా గది ఇంకా ఏంటి రాసుకుంటుంది కదా రికార్డ్స్ అవన్నీ 4 గంటలకు తీసుకురా బుక్ తీసుకురా నేను అన్ని రాసి పెడతా అన్నది కాకపోతే దీని ముఖం అమాయకంగా లేదు ఇగో దీని ముఖం అమాయకంగా ఉంది దీని చూసి అందరు కలకలంటారు ఎట్లా జరుగుతుందంటే ఒక రూమ్ లో మొత్తం తలుపులు వేసి అన్ని వేసి ఫ్యాన్ వేసినాం ఆ గాలి మొత్తం అల్లనే తిరుగుతుంది ఇప్పుడు మన పరిస్థితి అట్లుంది అల్లనే తిరుగుతుంది బయట వాళ్ళకి ఇంకా పోతలేదు మన ప్రేమలు అనుబంధాలు ఎట్లుంటాయి అనేది వాళ్ళకి తెలియక అట్లా కామెంట్ చేస్తారు ఆ కామెంట్ లో మనకు అనిపిస్తలేదు ప్రతి ఇది ఒక్కటి కాదమ్మా 100 కామెంట్లు చార్మి హైదరాబాద్ అని చెప్పి బాగా పవర్ చేస్తుంది ఈయనమ్మా చార్మి మీద అట్లా కలతలేదు చార్మి అట్లే అసుంటది చార్మి ఇసుంటది అని చెప్పి చాలా కామెంట్ చేసారు దాంతో పాటు మళ్ళీ మాకు పెళ్ళై నుండి మళ్ళీ ఏం చెప్తున్నారంటే నేను అంట పెళ్ళై నుండి మారిపోయినాడ నీకు పెళ్ళై నుండి మారిపోయినట్ట మీకు విలువలేనట చేస్తలేనట మరి అది వెళ్ళినా నాకు అర్థమవుతుంది ఇంకా ఎంత నేను వెనక చూసుకున్నా కానీ పెళ్లి కాకముందు ఎట్లున్నా ఇప్పుడు ఎట్లున్నా అని చెప్పి నాకు ఇంతవరకు ఏం అర్థమవుతలేదమ్మా నువ్వు ఎట్లుంటున్నావు చార్మి ఎట్లుంటుంది వాళ్ళందరూ పెట్టేది ఒకటంటే మళ్ళీ ఈ కామెంట్లకు కూడా ఇట్లా అనడమ్మా నిజంగా నాకు అట్లా అనొద్దు అట్లా అనొద్దంటావు మళ్ళీ అని ప్రేమ ఎంత గొప్ప నీకు తెలియదు చిన్న తమ్ముడు ఎట్లా అంటాడు నడిపి తమ్ముడు ఎట్లా అంటాడు అమ్మా మేము ఎంత గుద్దుకున్నా కొట్టుకున్నా అది మాకు ప్రేమనే ఒక దెబ్బేసుకున్నా కానీ ఆ ప్రేమ బట్టే కొట్టుకుంటాం నేను ఏంటిదంటే ప్రాంకులల్లా నేను చెప్తాం ప్రాంక్ చేసేటప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాం ఇట్లా మాట్లాడితేనే బాధపడతారు అని చెప్పి అట్లా మాట్లాడతాం ఇక ప్రాంక్ అని తెలిసి కూడా ప్రేమ మాట్లాడతారమ్మ ప్రాంక్ చేసేది వాళ్ళు బాధపడాలని వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారని మళ్ళీ వాళ్ళు ఏమంటారు మీ మనసులో ఉన్న మాటలు అట్లా ఇట్లా అని ఆనంతిరా అనని వాళ్ళు ఏమన్నా మనకు మంచిదే చెప్పాలంటే మాది పెద్ద కుటుంబం కాబట్టి మేము అంత కామన్ గా తీసుకుంటాం తిరుగుకుంటా ఎడతాడు బని ఎందుకు ఎడుతున్నావు ఇట్రా ఎడకు అదే భలే ఉన్నది ఏంద్రా మీరు మాట మాటకు సీరియస్ తీసుకుంటారు గిట్లనే నిన్న అమాయకురాలు అంటారు నా మాట అట్లుంటే అర్థమ్మా మరి ఏం చేయకుండా దాన్ని ఏదో ఒక మాట అంటారు అడద్దు అట్లా గిజుడు ఇప్పుడు ఎందుకు చెప్పు ఏడుచుడు ఇది నీకు కూడా వాళ్ళు కామెంట్ పెట్టిన విధంగా నీకు కూడా అట్లా అనిపిస్తే సారీ చెప్తాను ఓ నీకోటి చెప్పన్నా నువ్వు ఒక్కటి ఆలోచించుకో మన ప్రేమ గురించి నువ్వు ఇట్లనే ఉంటావా లేకపోతే అందరు ఏమో అనుకుంటారని వాళ్ళ గురించి మార్చుకొని వాళ్ళకి తగ్గట్టు మర్యాద ఇస్తావా ఎట్లుండాలో అట్లుంటావు కానీ వాళ్ళకి ఎట్లా అర్థం కావాలి వాళ్ళకి అర్థం కావాలంటే ఏదో ఒకటి ఏమని చెప్పాలి వాళ్ళన్నది నిజం కాదమ్మా వాళ్ళన్నది నిజం కాదు నిజం కాదని నిరూపించాలంటే నేను ఏం చేయాలి ఇప్పుడు ఒకళ్ళకు కామెంట్ ఇస్తా లేకపోతే నేనే చెప్తాచ్చు వీడియోలో ఇక ఫ్రెండ్స్ మీరు అనుకున్నదంతా తప్పు మా వాళ్ళకి ఇట్లా మంచిది అట్లా ఇట్లా అని చెప్పచ్చు కానీ ఎట్లుంటుంది వీళ్ళ గుణమేమో వాళ్ళకి తెలియక ఎన్నెన్నో కామెంట్లు చేస్తారు పెద్దోడైనా నువ్వు మాట్లాడే మాటలు అట్నే ఉంటాయని ఒక గుర్తు పెట్టుకున్నాను నేను అంతెందుకన్నా పెద్దోడైతే నువ్వు అదే రకంగా మాట్లాడతావని నా మైండ్ ఉన్నది ఇప్పుడు కొడుతుంది నా మైండ్